వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. శాంతి భద్రతల దిశగా ప్రతి ఒక్క పౌరుడు అడుగు వేయాలన్న సీఎం రేవంత్. బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ రిసెప్షన్. హాజరైన సీఎం రేవంత్, గవర్నర్ తమిళిసై. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు. చైర్మన్గా చిదంబరం నియామకం. ప్రమాదాలకు నిలయమైన గద్వాల జిల్లా రైలు గేటు మార్గం. రోడ్డుపై నీటి నిల్వలతో వాహనదారుల తిప్పలు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా గద్వాల జిల్లాలో కిటకిటలాడిన ఆలయాలు. వెంకటేశ్వర తిమ్మప్ప దేవాలయంలో భక్తుల ప్రత్యేక పూజలు. లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన దోమకొండ జెడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు. 24 గంటల్లో 4 మృతి. తొలి రోజు వసూళ్లలో సలార్ ప్రభంజనం. దేశీయంగా తొలి రోజే 90 కోట్ల రూపాయల వసూళ్లు. కంగారూలను ఉతికారేసిన అమ్మాయిలు. ఆస్ట్రేలియాపై రికార్డ్ స్కోర్ కొట్టిన టీమిండియా. మాజీ ప్రధాని పీవీకి సీఎం రేవంత్ రెడ్డి నివాళి. పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడిన సీఎం. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా క్రిస్మస్ వేడుకలను ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి హాజరయ్యారు. తమ ప్రభుత్వంలో అధికారికంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని సీఎం అన్నారు. ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ నిర్వహించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రముఖులకు తేనీటి విందు ఇచ్చారు. రాష్ట్రపతి ముర్ము శీతాకాల విడిది ముగిసింది. కాంగ్రెస్ పార్టీ 2024లో జరగనున్న లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా కీలకమైన మేనిఫెస్టో రూపకల్పనకు పార్టీ ఓ కమిటీ వేసింది. 16 మందితో కూడిన ఈ కమిటీ చైర్మన్ గా సీనియర్ లీడర్ పి చిదంబరాన్ని నియమించింది. మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ గా ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ కీలక నేత టిఎస్ సింగ్ డియోని నియమించారు. ఇందులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ప్రియాంక గాంధీ సభ్యులుగా ఉన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా 2వ రైల్వే గేటుకు వెళ్లే మార్గంలో ఒక గృహ యాజమాన్యుడు నీటిని వృధాగా రోడ్డుపైకి వదులుతున్నాడు. దీంతో స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ మార్గం ప్రతి నిత్యం వేలాది వాహనాల రాకపోకలు జరుగుతుంటాయి. వాహనదారులు ప్రమాదాలకు గురి అవుతున్నారు. జిల్లా మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఆ వ్యక్తిపై తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరి ఇట్లా ఖచ్చితంగా రిపోర్టర్ శ్రావ్య టీవీ శ్రావ్య బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ టు శ్రావ్య టీవీ న్యూస్. నేను శ్రీ సౌజన్య. నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య న్యూస్. నా పేరు లక్ష్మీ. నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. నేను మీ రఘువర్మ. వెల్కమ్ టు శ్రావ్య టీవీ. నేను మీ మధు. నమస్తే, నా పేరు స్వప్నిక. మీరు కూడా నాలాగా యాంకర్ అవ్వాలని అనుకుంటున్నారా? కెరియర్ ని యాంకర్ గా, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా, ప్రెజెంటర్ గా మలుచుకోవాలని అనుకుంటున్నారా? శాటిలైట్ ఛానల్స్, కేబుల్ టీవీ, యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియాలో గొప్ప అవకాశాలు అందుకోవాలని అనుకుంటున్నారా? వార్తా ప్రపంచంలోనూ వినోద రంగంలోనూ సెలబ్రిటీగా వెలుగొందాలని అనుకుంటున్నారా? అయితే గోల్డెన్ ఆఫర్ మీకోసం. అత్యాధునిక స్టూడియోలో హై ఎండ్ శిక్షణ, మీడియా నిపుణులతో నెట్వర్కింగ్ అవకాశాలు, కెరియర్ గైడెన్స్ మరియు జాబ్ ప్లేస్మెంట్ సహాయం. పరిశ్రమలో దశాబ్దాల అనుభవం ఉన్న అనుభవజ్ఞులైన జర్నలిస్టులు మరియు వార్తా యాంకర్ల నుండి నేర్చుకోండి. మీ సమాధానం అవునైతే శ్రావ్య టీవీని సంప్రదించండి. మీడియా రంగంలో అద్భుతమైన కెరియర్ ని సొంతం చేసుకోండి. వెల్కమ్ బ్యాక్. జోగులాంబ గద్వాల జిల్లా మర్దగల్ మండలం శ్రీ 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 స్వయంభూ వెంకటేశ్వర తిమ్మప్ప దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఘనంగా పూజలు నిర్వహించారు. ఓం నామస్మరణతో భక్తులు పరవశించిపోయారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవాలయం భక్తులచే కిటకిటలాడిపోయింది. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జెడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్ పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా వసతులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నల్లపు అంజలి శ్రీనివాస్,
విండో చైర్మన్ పన్యాల నాగరాజు రెడ్డి, కదిరె గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానము మన తెలంగాణలోనే ఏకైక దేవస్థానము. ఈ యొక్క దేవాలయం సుమారు 1200 సంవత్సరాల క్రితం వెలిసి ఉన్న ఈ క్షేత్రము ఉత్తర ద్వార దర్శనం కోసం ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ చుట్టుపక్కల గ్రామాలు కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా స్వామివారిని విచ్చేసి సందర్శించి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని చాలామంది భక్తులు ఇచ్చేస్తున్నారు. మరియు స్వామివారి యొక్క అనుగ్రహం కూడా భక్తుల మీద బాగా అతి వైభవంగా ఉంటుంది. మరియు దేవస్థానంలో కూడా గ్రామం తరఫు నుంచి ప్రస్తుతం ఉన్న చైర్మన్ గారు, మళ్ళీ ధర్మకర్తలు, గ్రామస్తులు, అందరూ పెద్దలు అందరూ మంచిగా సహకరించి గ్రామానికి తోడ్పడుతూ స్వామివారి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. మరియు భక్తులు కూడా ఈ యొక్క దేవాలయంకు వారి వంతు ఏదైనా విరాళంగా సహకరించి ఈ యొక్క దేవస్థాన అభివృద్ధి బాటకు తేవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నారు. స్వామి దేవాలయం పురాతన దేవాలయము ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వకాలం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలుగుతున్నారు. అదేవిధంగా ఈవో ప్రభు గారు, దేవాదాయ కమిషనర్ మేడం గారు, సుప్రియ గారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని మనవి. ఓం లక్ష్మణస్వామి నమః. ఉదయం నుంచి స్వామివారికి పల పంచామృత అభిషేకము, విశేష పూజలు, భక్తుల హారతి, తీర్థ ప్రసాదం వినియోగ వితరణ జరిగింది. కళ్యాణము జనవరి 14వ తారీఖు రంగనాయక స్వామి హోదా కళ్యాణము అత్యంత వైభవంగా స్వామివారి కళ్యాణము చాలా వైభవయుతంగా జరుగుతుందని స్వామివారి కృపకు పాత్రలు కాగలని మనవి. దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. 10 రోజుల క్రిందట రోజుకు 10-20 లోపు నమోదైన కేసులు తాజాగా 100ల్లోకి చేరాయి. వారం కిందట మొత్తం బాధితుల సంఖ్య 100ల్లో ఉండగా నేడు అది వేలల్లోకి చేరింది. టాలీవుడ్ అగ్రనటుడు ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సినిమా బాక్స్ ఆఫీసులను దున్నేస్తోంది. పృథ్వీరాజ్, సుకుమారన్, శృతి హాసన్ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమా ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇక ఇండియాలో తొలి రోజు కలెక్షన్లలో రికార్డుల మోత మోగించింది. సొంత గడ్డపై ఇంగ్లాండ్ను చిత్తుగా ఓడించిన ఉమెన్ టీమిండియా ఇప్పుడు ఆస్ట్రేలియాను హడలెత్తిస్తోంది. ముంబైలోని వాకండేలో కంగారులతో జరుగుతున్న ఏకైక టెస్టులో హర్మన్ప్రీత్ కౌర్ సేన పటిష్ట స్థితిలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 400 పరుగులు చేసింది. మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా గవర్నర్ తమిళిసై సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. హైదరాబాద్లోని పివి జ్ఞానభూమి వద్ద ఆయన సమాధిపై పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. ప్రధానిగా దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. శాంతి భద్రతల దిశగా ప్రతి ఒక్క పౌరుడు అడుగు వేయాలన్న సీఎం రేవంత్. బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ రిసెప్షన్. హాజరైన సీఎం రేవంత్, గవర్నర్ తమిళిసై. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు. చైర్మన్గా చిదంబరం నియామకం. ప్రమాదాలకు నిలయమైన గద్వాల జిల్లా రైలు గేటు మార్గం. రోడ్డుపై నీటి నిల్వలతో వాహనదారుల తిప్పలు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా గద్వాల జిల్లాలో కిటకిటలాడిన ఆలయాలు. వెంకటేశ్వర తిమ్మప్ప దేవాలయంలో భక్తుల ప్రత్యేక పూజలు. లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన దోమకొండ జెడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు. 24 గంటల్లో 4 మృతి. తొలి రోజు వసూళ్లలో సలార్ ప్రభంజనం. దేశీయంగా తొలి రోజే 90 కోట్ల రూపాయల వసూళ్లు. కంగారూలను ఉతికారేసిన అమ్మాయిలు. ఆస్ట్రేలియాపై రికార్డ్ స్కోర్ కొట్టిన టీమిండియా. మాజీ ప్రధాని పీవీకి సీఎం రేవంత్ రెడ్డి నివాళి. పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడిన సీఎం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. మీ